సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదాలు కారణభూతుడానికి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా. నీ వాక్యము మమ్మల్ని ధైర్యపరుస్తుంది. నీ వాక్యము మమ్మల్ని స్వస్థపరుస్తుంది. మా బాధల్లో నుంచి, మన శ్రమల్లో నుంచి నీ వాక్యమే మమ్మల్ని ఓదారుస్తుంది. కనుక నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందుకోమని, అయ్యా విని విడిచిపెట్టేవారుగా మేము ఉండక అది ఆచారంలో పెట్టేటట్టుగా కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం సౌండ్ పెట్టండి. స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో వింటున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం నుంచి వచనం వెంబడి వచనం ధ్యానం చేద్దాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయును గనుక నీవు లేచి నినివేకు మహాపట్టణమునకు పోయి దానికి దుర్గత కలిగి ఉన్నదని ప్రకటింపము. చాలు. ఇంకా జాగ్రత్తగా నా వైపు చూసి మాటలు వినండి. యోనా అన్న మాటకి అర్థం ఏంటంటే పావురము అని అర్థం. వాళ్ళ తల్లిదండ్రులు మంచి పేరు పెట్టారు. పావురంకున్న గుణం ఏంటంటే పరిశుద్ధంగా ఉంటుంది. పావురంకున్న గుణం ఏంటంటే నిష్కాపటముగా ఉంటుంది. పావురంకున్న అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ గుర్తు. ప్రత్యేకించి పావురంకున్న గుణం ఏంటంటే కన్నీళ్ళు విడుచుచూ ఉంటుంది. దాని కళ్ళు మీరు దగ్గర పెట్టి చూస్తే కళ్ళంట నీళ్ళు ఉంటుంటాయి. ఎందుకంటే అది ప్రలాపించుటకు, రోధించుటకు, విజ్ఞాపన చేయుటకు అది గుర్తుగా ఉంటూ ఉంది. ఈ ప్రవక్త కూడా అలా ప్రవచించాలని, అలా ప్రలాపించాలని, నశించిపోయిన ప్రజల నిమిత్తం విజ్ఞాపన చేయాలని, ప్రభు పాదాలను తడపాలని ఉద్దేశముతో వాళ్ళ తల్లిదండ్రుల పేరు పెట్టారు. పేరు పెట్టారు కానీ ఆ పేరుకు తగినట్టుగా తీరువు లేదు. పేరుకు ప్రవక్తే కానీ ప్రజల నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రజలు నశించిపోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ వ్యక్తిని మనం గమనించినప్పుడు దైవజనుడికి ఉండవలసిన ఆశ ఏంటంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. 2 బాధ్యత కలిగి ఉండాలి. 3 వారికి ఎప్పుడు దేవునికి వారికి మధ్యన నిలబడి వారధిగా ఉంటూ దేవుని కోపాగ్ని ఎప్పుడు చల్లార్చేవాడిగా ఉండాలి. పలుమార్లు మనం చూస్తూ ఉంటాం కదా, మోషే ఇజ్రాయిల్ ప్రజల మీద దేవుని కోపాగ్ని పలుమార్లు వారి మీద రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడ్డుపడ్డాడట. అయ్యా వీళ్ళు అమాయకులయ్యా, వీళ్ళు ఏమీ తెలియదయ్యా, దయచేసి నీ కోపాన్ని అణుచుకో, నీ కోపానికి వెనక త్రిప్పుకో అన్నట్టుగా చాలాసార్లు దేవుని సన్నిధిలో మోషే అడ్డుపడుతూ వచ్చాడు. అదే రీతిగా ఇర్మీయాను కూడా మీరు గమనిస్తే హతులైపోతున్న నా ప్రజల నిమిత్తము నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఊటగా నేను మార్చుకున్నాను అంటాడు. ఈ రోజున ప్రతి దైవజనుడు కూడా నశించిపోతున్న బిడ్డల పట్ల ఇలాంటి ఆసక్తి కలిగి పనిచేస్తూ ఉంటే ఈ రోజున ప్రజల్లో గొప్ప మార్పు కలిగేది. యోనాను దేవుడు అంటున్నాడు, అయ్యా నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళు. ఆ పట్టణం అంతా పాడైపోయింది. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ పాడైపోయారు. కారణం ఏమిటయ్యానంటే నినివే పట్టణంలో ఉన్న ప్రజలు చాలా సంపన్నులు, చాలా ధనవంతులు. ధనం ఎప్పుడైతే వారిలో ఉంటూ ఉందో ఆ పట్టణం అంతా ధనం ఉంది, బంగారము ఉంది, విస్తారమైన వ్యాపారం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి సముద్రానికి దగ్గరగా పట్టణం ఉండటం వల్ల
వర్తకులు వస్తూ పోతూ ఉండేవారు. విస్తారమైన వ్యాపారం జరుగుతూ ఉండేది గనుక ఆ పట్టణంలో విస్తారముగా డబ్బు ఉండేది. ఆ డబ్బు ఉండటం వల్ల వాళ్ళు గర్వించి దేవుని మీదే వ్యతిరేకత కలిగి వారు జీవిస్తూ ఉండేవారట. ఒక మాటలో చెప్పాలంటే ధనం ఎక్కడుండునో వాడి హృదయం అక్కడ ఉండును కదా. ధనం ఎక్కడుంటుందో వారు ఖచ్చితంగా గర్విష్ఠులు అయిపోతారు. అవునంటారా కాదంటారా? అందుకనే క్రైస్తవులు ధనం ఎక్కువగా ఆశించకూడదు. అగూరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు సామెతల్లో. అతను ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు. ఎక్కువ ఇచ్చావా నేను దూషిస్తాను, నిన్ను తక్కువ ఇచ్చావా నేను దొంగనైపోతాను అని మాట్లాడుతూ ఉంటాడు. ధనం ఎక్కడుంటుందో వాడి హృదయం అక్కడ ఉంటుంది. ధనము సమస్త కీడులకు అది మూలమని వాక్యం సెలవిస్తుంది. ఈ నినివే పట్టణస్థులు ధనం కలిగిన వారు గనుక అక్కడ విస్తారమైన వ్యాపారం జరిగేది. వచ్చిన డబ్బుని వారు విచ్చలవిడితనంగా ఖర్చు పెడుతూ ఉండేవారు. క్లబ్బులు కానీ, సినిమాలు కానీ, షికారులు కానీ, ఆటలని, పాటలని, భయంకరమైన కృత్యాలు ఒడికడుతూ ఉండేవారు. ఒక మాటలో చెప్పాలంటే నినివే పట్టణము ఏ రీతిగా ఉండేదంటే సొదొమ గొమొర పట్టణం ఎలాగుండేదో అలాగే నినివే పట్టణం కూడా ఉండేది. దేవుడు సమస్తమును చూచుచున్న దేవుడు. యెహోవా నేత్రములు లోకమంతా సంచరిస్తూ ఉన్నాయి. ఈ సంచరిస్తున్న ప్రక్రియలో నినివే పట్టణం కనబడింది ఆయనకి. దాని ఘోరమైన పరిస్థితి, పాపము ఆకాశాన్ని అంటుందంట. ఇలాగే వీళ్ళని వదిలేస్తూ ఉంటే ఈ పట్టణం మాత్రమే కాదు అనేక పట్టణ ప్రజలు మీరు పాడు చేస్తారు అని దేవుడు ఉగ్రత వారి మీదకి రప్పించడానికి ప్రయత్నం చేస్తూ ముందుగా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని హఠాత్తుగా చంపడు, హఠాత్తుగా నాశనం చేయడు. పలుమార్లు హెచ్చరిస్తాడు, పలుమార్లు గద్దిస్తాడు, పలుమార్లు బుద్ధి చెప్తూ ఉంటాడు. అది సేవకుడి ద్వారా కావచ్చు, లేదా నీ వాక్యం చదువుతున్న ద్వారా కావచ్చు, లేదా కళ ద్వారా కావచ్చు, లేదా దర్శనము ద్వారా కావచ్చు. మెట్టుకు ఏదైనప్పటికీ కూడా నిన్ను సరి చేయడానికి, నిన్ను ఆ మరణంలోంచి జీవంలోకి తప్పించడానికి నా దేవుడు పలు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది మనం గమనించేవారుగా ఉండాలి. అరే ఇది దేవుని మాటే కదా, నేనున్న స్థితిని గురించే కదా దేవుడు మాట్లాడుతున్నాడు కదా అని నువ్వు వెంటనే స్పందించేదిగా ఉండాలి. ఇది నాది కాదులే, నాకు కాదులే అన్నట్టు మనం ఉండకూడదు. మళ్ళా చెప్తూ ఉన్నాను, నినివే పట్టణంలో ఇంచుమించుగా 1,25,000 మంది ఉండాలని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో 1,25,000 మంది అంటే, లేదా 1,20,000 మంది అంటే బహు ఎక్కువ జనమే. ఆ పట్టణం ప్రసిద్ధి చెందిందే. ఆ రోజుల్లో ఎలాగుండేదంటే 1000 మంది ఉన్నారంటే అదొక దేశం, 2,000 మంది ఉన్నారంటే అదొక దేశం, 10,000 మంది ఉన్నారంటే అదొక దేశం. అంటే దీన్ని బట్టి లెక్కేసుకుంటే 1,20,000 మంది అంటే ఆ పట్టణము చాలా పెద్దది. ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ పట్టణం ఎలాగో ఆ ప్రాంతాల్లో నినివే పట్టణం అలాంటిది. అయితే వారు విచ్చలవిడితనంగా స్త్రీలను వివాహం ఆడటం, పురుషులు వివాహం ఆడటం, భయంకరమైన కృత్యములు వారు జరిపించడం వల్ల దేవుడు తట్టుకోలేక ఆయన వాక్కును పంపించాడు. ఎవరి దగ్గరికి? ప్రవక్త దగ్గరికి. ఆ రోజుల్లో డైరెక్ట్గా దేవుడు ప్రజలతో మాట్లాడేవాడు కాదు, ప్రవక్త ద్వారానే మాట్లాడేవాడు. ఏది చెప్పాలన్నా, ఏ సందేశం ఇవ్వాలన్నా కానీ దేవుడు డైరెక్ట్గా మనుషులతో మాట్లాడేవాడు కాదు, ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు. ఆ రోజుల్లో అలా మాట్లాడేవాడు. ఈ రోజుల్లో కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నినివే పట్టణానికి వెళ్ళి వారు నశించిపోతున్నారు. వారు దుర్మార్గులు, దుష్టులు. వాళ్ళు ఒకసారి వాళ్ళ పాపం వాళ్ళకి తెలియపరచు, సరి చేసుకుంటారు, లేదా నా ఉగ్రతకి వారు గురైపోతారు. ఆల్రెడీ చెప్పేలాగని ఏది అంతకుముందు సొదొమ గొమొర గురించి కూడా చెప్పు. సొదొమ గొమొర ఉంది కదా, అది అగ్ని గంధకాల చేత ఎప్పుడైతే కాల్చబడిందో నేటికి కూడా అంట అక్కడ గడ్డి కూడా మొలవట్లేదట.
గడ్డి కూడా మొలవట్లేదంటే దేవుని ఉగ్రతకి ఏ మనుషుడు తాళగలడు చెప్పండి? దేవుని ఉగ్రతకి ఏ మనుషుడు నిలవగలడు చెప్పండి? ఆయన ముందు ఎవరి బలం నిలవుతుంది? ఏ మనుషుడు నిలవగలడు? ఏ పరిస్థితులు నిలుస్తాయి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవుని ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడు. బత్తక పుట్టు రోదము బహు క్రోధమైనది, రౌద్రమైనది. ఆయన కనికరము కలిగిన దేవుడని, జాలి కలిగిన దేవుడని, ప్రేమ కలిగిన దేవుడని మనం వింటూ ఉంటాం కదా. అంతే కోపం కూడా ఆయనకు ఉంటూ ఉంటుంది. ఆయనకు నిమిషంలో కోపం ఉంటుందట, దయ అయితే సదాకాలం ఉంటుంది. నిమిషం మాత్రమే కోపం, ఆ నిమిషం కోపమే చాలు. మనం అప్పుడప్పుడు అంటాం కదా, మా ఆయన మంచోడే కానీ చిన్న కోపం వస్తే తుఫానే, మా ఆవిడ మంచిదే కానీ కోపం వస్తే సునామీయే. ఏం లేదు, ఇక మొత్తం అన్నీ కూడా రూపురేఖలు మారిపోతాయి. ఇంట్లో ఉన్న రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. మనకు కోపానికే ఇంత రూపురేఖలు మారిపోతే మరి యేసయ్య కోపానికి ఆలోచన చేయండి. ఇక్కడ అంటాడు, ప్రవక్తతో అంటాడు, నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో దైవజనులు కూడా ఎక్కడ పాపం విస్తరిస్తుందో, ఎక్కడ ప్రజలు నశించిపోతున్నారో, ఎక్కడ ప్రజలు కట్టడలేక ఉంటూ ఉన్నారో, ఎక్కడ వాక్యం లేని ప్రజలు ఉంటున్నారో, ఎక్కడ మందిరం లేని ప్రజలు ఉంటున్నారో, ఎక్కడ సేవకులు లేని ప్రజలు ఉంటున్నారో, అక్కడికి సేవకుడు వెళ్ళి వాక్యం చెప్పాలి. కానీ ఎక్కడ చెప్తున్నారు ఈ రోజున వాక్యం అంటే, పెద్ద పెద్ద వారిని మీరు గమనించండి, మంచి మంచి పట్టణాలని కేంద్రంగా చేసుకుని, ఎక్కడైతే డబ్బు విస్తారంగా వస్తుందో, ప్రజలు విస్తారంగా తరలి వస్తారో, అక్కడ మాత్రమే మందిరాలు పెడుతూ ఉన్నారు. ఒక దైవజనుడు కుమారులు అయితే 3 ఉన్నారు. ఒక ఆయనేమో హైదరాబాదులో పెట్టాడు, ఇంకొక ఆయనేమో విజయవాడలో పెట్టాడు, ఇంకొక ఆయనేమో వైజాగ్లో పెట్టాడు. ఈ మధ్యన ఇంకొక దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, ఆయనది ఒక వెరైటీగా ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే, పట్టణంలో అందరు ప్రజలు దిక్కునికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళ యొక్క సౌలభ్యం కొరకు ఎల్ఈడి సీడీలు పెట్టి వాక్యం చెప్తూ ఉండటట. ఇది ఒక రకమైన ప్రక్రియ. ఇలా చెప్పుకుంటూ పోతే సేవకులు ఎక్కడున్నారయ్యా అని అంటే పట్టణంలోనే ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు దిగి వచ్చాడు. ప్రజలు ఎక్కడ నశించిపోతున్నారో అక్కడికి సేవకుడు వెళ్ళాలి. ఎందుకడికి వెళ్ళాలి? దేవుని ఉద్దేశం ఏంటి? ప్రభు అంటాడు కదా, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. ఎవరి కొరకు వచ్చాడంటే ఆయన రోగుల కొరకు వచ్చాడు. అంటే నీతిమంతుల కొరకు నేను రాలేదు, అనీతిమంతుల కొరకు నేను వచ్చాను. రక్షించబడే వారి నిమిత్తం నేను రాలేదు, రక్షణ లేని వారి కొరకు నేను వచ్చాను. దేవుని ఎరిగిన ప్రజల కొరకు నేను రావలేదు, దేవుని ఎరగని ప్రజల కొరకు నేను వచ్చాను. డాక్టర్ ఎవరికి కావాలి? రోగికే కదా. అలాగా వాక్యం ఎవరికి కావాలి? ఈ రోజులో తెలియని వారికి కావాలి, అన్యులకి కావాలి, నామకత క్రైస్తవులు కావాలి. ఈ రోజుల్లో ప్రపంచం అంతా మీరు గమనిస్తే ఇంకా సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి. మనకి యూట్యూబ్లో కనపడినంత ఈజీగా సువార్త వెళ్ళట్లే. ఇక్కడ నినివే పట్టణం గురించి ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే ఈ విషయము దైవజనుడు పట్టించుకోవట్లేదు. ఇది విషయం గమనించి దేవుడు అంటాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు అని అంటే, ఈయన అంటాడు, అయ్యా వారు దుర్మార్గులు, వాళ్ళు దుష్టులు, వాళ్ళు మమ్మల్ని చంపుతూ ఉన్నారయ్యా. ఆ రోజుల్లోనంటే ఈయన కాదు, ఇంతకుముందు సేవకులు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ చర్మములు ఒలిచి కాలబెడుతూ ఉండేవారట. ఆ భయంతో ఈయన అంటాడు, వాళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి అని ఆలోచన కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు, అయ్యా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1,20,000 మంది నాశనం అయిపోతే నేను తట్టుకోగలనా? నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? నశించిపోతున్న వారు రక్షించడానికే కదా.
అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనేమంటాడు, లేదు లేదు నువ్వు వాళ్ళు మొత్తం నాశనం చేసేయాలి. ఒక మాట మీకు చదివిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. అమ్మ 18వ వాక్యం అధ్యాయము 23వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథము, దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవక్తను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇదే మాట ఎవరికి ప్రత్యక్షమైందో తెలుసా? యోనాకు ప్రత్యక్షమైంది. అయ్యా, నువ్వు అన్నట్టు వాళ్ళు దుష్టులే, నువ్వు అన్నట్టు వాళ్ళు దుర్మార్గులే, నువ్వు అన్నట్టు వాళ్ళు పాపులే, వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళే. అయితే దుష్టులు తన దుష్టత్వంలో మరణించటం వలన నేనేమైనా సంతోషించేదనా? నాకేమైనా ఆనందం కలుగుతుందా? లేదు లేదయ్యా. నువ్వు వారి యొద్దకు వెళ్ళు, వారితో నువ్వు మాట్లాడయ్యా, వాక్యం వాళ్ళకి తెలియచేయి. నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినిన ఎడల ఇదిగో మీరు ఆశీర్వదించబడతారు, పట్టణంలో దీవించబడతారమ్మా, పొలంలో దీవించబడతారమ్మా, నీ పిల్లల విషయంలో దీవించబడతారు అని చెప్పు అని అంటే, ఈయన అంటాడు, లేదు లేదయ్యా, వారు ఏ విధము చేతనైనా నాశనం అయిపోవాలి, అది నా కళ్ళారా నేను చూడాలి, ఆ వార్త నేను వినాలి అని అంటూ దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను తృణీకరించి, ఎవరు? అన్యుడు కాదు సుమి, ఒక విశ్వాసు కాదు సుమి, ఎవరైనా ప్రవక్త. ఈయన నమ్మి దేవుడు పని అప్పగిస్తే ఆ పనిని విడిచి పారిపోతూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మీరు గమనిస్తే దేవుడు సేవకుడికి ఏ పని అప్పగించాడో అది తెలియకపోతే చాలా నష్టం కలిగిద్ది. విశ్వాసికి ఏ పని అప్పగించాడో అది నీకు తెలియకపోతే చాలా నష్టం నువ్వు అనుభవించవలసి వస్తుంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏదో ఒక పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకరిని ఒక పాత్రగా వాడుకుంటాడు, మరొకరిని మరొక పాత్రగా వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు నేను ఉట్టిగానే పుట్టించలేదు. దేవుడు నీ పట్ల కొన్ని ప్రణాళికలు, కొన్ని ఉద్దేశాలు కలిగే భూమి మీదకి నేను పంపించాడు. అయ్యా, ఈ గ్లోరియస్ పరిచర్యలకు నన్ను నడిపించారు. నా పని ఏంటి? నన్ను ఇక్కడ ఈ స్థలంలో ఏ పాత్రగా మీరు వాడుకోవాలనుకుంటున్నారు అని నువ్వు ఎప్పుడైనా అడిగావా? మనం ఇది అడగం. వాళ్ళెవరు ఆ పని చేశారంటే నేను ఆ పని చేస్తా, వీళ్ళెవరు ఈ పని చేశారంటే ఈ పని చేస్తా. లేదు లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ద్రాక్ష తోటలో ఉన్నవారు కొంతమంది ఏమో ఎరువు వేస్తారు, కొంతమంది నీరు కడతారు, కొంతమంది దాన్ని అంటు కడతారు, కొంతమంది దాని ఫలాలు కోస్తారు, కొంతమంది దాని బుట్టలు వేస్తారు, కొంతమంది బయటికి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఒక ఇల్లు కట్టబడాలంటే ఒక మేస్త్రితోనే పని ఉందా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టారు అని ఎవరినైనా అడిగితే ఇది మేస్త్రులు కట్టారు లేదా పనివారు కట్టారని అంటారు. అందులో నువ్వు ఉన్నావు. మనం అనుకుంటాము ఏదో మేస్త్రి కడితేనే మేస్త్రి కట్టాడు కాబట్టి ఆయన పేరు వచ్చింది మీరు అనుకుంటారు. లేదు లేదు సుమా, నువ్వు ఈ ద్రాక్ష తోటలు ఏ పని చేసినా ప్రభు ఒక రోజున అంటాడు కదా, నా ద్రాక్ష తోట పని నిమిత్తం అనేక మందిని పిలవండి. పిలుస్తున్నాడు. సేవకులు వెళ్ళి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పిలుస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ ద్రాక్ష తోటలకు వచ్చారు. ఉదయం వచ్చినోడికి ఏది జీతం ఇచ్చాడో చివరిలో వచ్చినవాడు కూడా అదే జీతం ఇచ్చాడే. మొదట్లో బలవంతులుగా ఉండి పని చేసిన వాళ్ళకి ఏది జీతం ఇచ్చాడో చిన్న చిన్న పని చేసిన వాళ్ళకి అదే జీతం ఇచ్చాడే. ఆయన పక్షపాతి కాదండి. కేవలం ఏంటంటే ద్రాక్ష తోటలకు వచ్చిన తర్వాత నువ్వు ఊడ్చే పని చేస్తావా, బాత్రూమ్లు కడిగే పని చేస్తావా, కీబోర్డే వాయిస్తావా, తబలానే వాయిస్తావా, పాటే పాడతావా, ఆరాధన చేస్తావా, సాక్ష్యమే చెప్తావా, లేకపోతే ఇతరులను బలపరుస్తావా, పడిపోతున్న వారిని నువ్వు లేవనెత్తుతావా,
బలహీనలను బలపరుస్తావా? సువార్తను ప్రకటిస్తావా? ఆత్మలు సంపాదిస్తావా? ప్రార్థన జీవితం కలిగి ఉంటావా? సువార్త ప్రకటించే పనిలో నువ్వు ఉంటావా? మెట్టుకు ఏ పనైనా నువ్వు చేయి, పనివాడి జీతానికి పాత్రుడు. నేను కూడా ఈ ద్రాక్ష తోటలో ఒక పనివాడినే. నేను ఎప్పుడు కూడా వేరే ఉద్దేశం ఎప్పుడు ఆలోచన చేయను. రేయ్, ద్రాక్ష తోటలో మనమందరం పనివారిగా ఉండాలి, పెత్తనాలే చేయకూడదు. ఇక్కడ ఈ నినివే పట్టణానికి వెళ్ళమని ప్రభు చెప్తూ ఉంటే యోనా దేవుని మాట ధిక్కరించాడు. ఇదే స్థితిలో ఉన్న సమూయేలుని మీరు గమనించండి. చిన్నతనములోనే మందసము ఎదుట ఉన్నప్పుడు, నిద్రకి తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిద్రని ఆపుకొని అంటాడు, దేవుడు పలకరిస్తూ ఉంటాడు, సమూయేలు సమూయేలు సమూయేలు. 3-4 సార్లు పిలిస్తే ఆ చిన్నవాడికి అర్థం కాక ఏలే దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నన్ను పిలుస్తున్నావా? లేదు లేదయ్యా, నేను నిన్ను పిలవట్లేదు, కానీ నిన్ను స్వయంగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈసారి ఏమంటావంటే, చిత్తం ప్రభా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట సెలవియ్యండి అని అన్నాడు. అదే మాట సమూయేలు కూడా అన్నాడు, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట సెలవియ్యండి. మాట సెలవిచ్చాడు. దేవుని మాట విన్నాడు గనుకనే ఈ సమూయేలు చిన్నవాడు, దాను మొదలుకొని బెర్షెబ వరకు గొప్ప ప్రవక్తగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా, ప్రార్థనాపరుడుగా ఆశీర్వదించబడ్డాడు. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వింటే నీ జీవితమే మార్చబడుతుంది, నీ బ్రతికే మార్చబడుతుంది, నీ కుటుంబంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తావు. యోనా దేవుని మాట వినక పారిపోతూ ఉన్నాడు. రెండో అనుభవం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు యోనా. దైవజనుడు ఎక్కడుండాలి తెలుసా? దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు లోకం నుంచి ప్రత్యేకించబడిన తర్వాత, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత ఒక విశ్వాసం ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని మందిరంలో ఉండాలి. అలాగని ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రమ్మని కాదు నా ఉద్దేశం. నీ పనంతా ముగించుకున్న తర్వాత నీ ఇల్లే ఒక దేవుని సన్నిధిగా నువ్వు మార్చుకోవాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. రోజుకి కొన్ని అధ్యాయాలు నువ్వు చదవాలి. అవకాశం ఉంటే నలుగురికి సువార్తను ప్రకటించేవాడుగా నువ్వు ఉండాలి. ఎప్పుడు ఆ రీతిగా నువ్వు పని చేస్తూ ఉంటావో దేవుని సన్నిధి నిన్ను ఆవరించుకుంటుంది. ఒక మాటలో మీకు చెప్పాలంటే, ఎప్పుడు దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉంటావో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుల్లో ఉన్న సారం అంతా కూడా నీలోనికి వచ్చేస్తుంది. అప్పుడు బహుగా ఫలిస్తావు. అంత మాత్రమే కాదు, చెట్టుకు మంచు తోడై ఉన్నట్లుగా దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయి, వెంటనే అద్భుతాలు జరుగుతాయి, వారు స్వస్థత పొందుతారు. ఇది సేవకుడే చేయవసరం లేదు. ఎవరికైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడతారో ఆ వ్యక్తి సువార్త ప్రకటించని, ప్రార్థన చేయని, పరిచర్య చేయని, ఉద్యోగమే చేయని, వ్యాపారమే చేయని, ఏదైనా చేయని, నష్టం అనేది ఉండదు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు కనుక, దేవుడు నీతో ఉన్నాడు కనుక నీ ఇంటిల్లో కరువు అనేది ఉండదు, అనారోగ్యాలు అనేది ఉండవు, నష్టం అనేది ఉండదు. కారణం ఏంటి? దేవుని సన్నిధి. బైబిల్లో రాయబడిన మాట కీర్తనలో, దేవుని సన్నిధిలో పర్వతములు సైతము మైనము వలె కరిగిపోతాయట. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ సమస్యలని దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక మైనము వలె ఎంత ఈజీగా కరిగిపోతాయి అంటే అంత ఈజీగా కరిగిపోతాయి. దేవుని సన్నిధిలో కీర్తనకారుడు అంటాడు, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, పూర్ణ సంతోషం, అది పూర్ణ సమాధానం ఉన్నది, ప్రేమ ఉన్నది, అందులో ఐశ్వర్యం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, సమస్తం అందులో దాగి ఉన్నాయి. అలాంటి దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో యాజకుడు ఉంటాడండి. దేవుని సన్నిధిలో
దేవుడు ఉంటాడండి. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధిలో దేవుని రక్తం ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధే ఉంటుంది. అక్కడ పరిశుద్ధుల సమూహం ఉంటుంది, అక్కడ ప్రార్థన ఉంటుంది, అక్కడ ఆరాధన ఉంటుంది. దేవుని సన్నిధిని వచ్చావంటే, ఒక మాటలో చెప్పాలంటే, పొగ పెడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు, ఆ మార్గం గుండా ఆ వ్యక్తి వెళ్ళిన పొగ ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని కమ్మేస్తుంది. అలాగే దేవుని సన్నిధిలోకి మీరు లోపలికి వస్తూ ఉంటే, ఇక్కడ పరిశుద్ధులు ప్రార్థన చేసిన, పరిశుద్ధులు పాటలు పాడిన, ఆరాధన చేసిన, వాక్యం వినబడుతున్న ఈ స్థలం అంతా కూడా పొగ వల్లే దేవుని సన్నిధి కమ్ముకుని ఉంటుంది. అంత శ్రేష్టమైనదండి దేవుని సన్నిధి. అందుకని మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకయ్యా. దావీదు అంటాడు ఈ మాట, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివే, మళ్ళా నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి. 51 కీర్తనలో రాయబడిన మాట ఇదే. మోషే అంటాడు నిర్గమకాండంలో అంటాడు, అయ్యా నీ సన్నిధి నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను, వెళ్ళను. మోషేకు తెలుసు దేవుని సన్నిధిని గురించి. ఎందుకంటే 40 రాత్రి పగళ్ళు దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడిపాడు. దేవుని స్వరం విన్నాడు, దేవుని సన్నిధిని విన్నాడు. ఆ 40 దినాలు రాత్రి పగళ్ళు అతను ప్రార్థన చేసిన ఎక్కడ అతను అలసిపోలేదండి, ఎక్కడ అతను సొమ్మసిల్లిపోలేదండి, ఎక్కడ అతనికి ఆకలి దప్పులు అనేది రాలేదండి, దాహం వేయలేదండి, నీరసం రాలేదు అతనికి. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన బలము ఎవరు అనుభవించారు? మోషే అనుభవించాడు. అందుకనే మోషే పర్వతంలోంచి కిందకి దిగి వస్తున్నప్పుడు తన ముఖము చూడలేక కిందన్న ఇజ్రాయేల్ ప్రజలందరూ ముసుగు వేసుకునిరి అని ఉంటుంది. ప్రకాశమానముగా తన ముఖం ఉంటూ ఉండేది. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ ముఖము ప్రకాశిస్తూ ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నంత మాత్రం ప్రకాశించదండి. మైసూర్ శాండిల్ సోపు వాడినంత మాత్రాన ప్రకాశించరండి. ఈ మధ్యన రకరకాల పౌడర్స్ వస్తున్నాయి, అవి రాస్తూ ఉన్నారు. నీ ముఖం తెల్లబోరుతుందేమో అనుకుంటున్నావేమో, నీ ముఖం ప్రకాశిస్తుందేమో అనుకుంటున్నావేమో. అది ఒక 2-3 గంటలు ఉంటుంది అంతే. దాని తర్వాత అసలు రంగు బయటపడుతుంది. మీకు సినిమా యాక్టర్లను చూడండి, సినిమా హీరోయిన్లు చూడండి, వాళ్ళు మేకప్ ఉన్నప్పుడే వాళ్ళని మనం చూడగలం. అది తీసేస్తే నీకంటే నాకంటే దారుణంగా ఉంటుంది. అది మీకు బాగా తెలుసు. ఈ విషయంలో మీరు పండిపోయారు నాకంటే బాగా. అయితే నీ ముఖం ప్రకాశించాలంటే, నువ్వు వెలగాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన. మోకాళ్ళు అరిగితే చాలు నీ హృదయం ప్రకాశిస్తుంది, నీ ముఖం ప్రకాశిస్తుంది, నీ కుటుంబం ప్రకాశిస్తుంది, నీవు ప్రకాశిస్తా. నీ ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళావా, అందరినీ దగ్గరికి వచ్చేస్తారు. చీకటిలో అందరినీ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకు తెలుసా? అయ్యా ఫినిహాస్ మా గురించి ప్రార్థన చేయ్యా. అన్యుడే మాట్లాడతాడు, ఎబెనేజర్ మా గురించి ప్రార్థన చేయి, జాన్ తమ్ముడు మా గురించి ప్రార్థన చేయండి అయ్యా అని మిమ్మల్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధి నీతో ఉంటుంది. నీకు ఎక్కలేని విలువ వచ్చేస్తుంది. వంగొంగు దండాలు పెడతారు, నీ మాట శైలి మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది. ఆ కంపెనీకి ఒకవేళ CEO ఉన్నప్పటికీ కూడా నీ సాక్ష్యం విని ఏదో ఒక రోజున నీ దగ్గరకు వచ్చి నీతో ప్రార్థన చేయించుకుంటాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లో చూస్తే మీరు ఇలాంటి పరిస్థితికి పొందుకున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేం పేరు తెలుసా? దానియేలు. దానియేలు రాజే వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా గురించి ప్రార్థన చేయాలి. బానిస దగ్గరకు వచ్చి అడుగుతున్నాడండి. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి దానియేలుతో ఉన్నది కనుక, దేవుని సన్నిధి యేసేపుతో ఉన్నది కనుక. ఎందుకు విషయాలు చెప్తున్నాను తెలుసా? నేను అంటాను, ఇన్ని సంవత్సరాలు బట్టి దేవుని ఎరిగి ఉన్నావు కదా, ఇన్ని సంవత్సరాలు దేవుని వెంబడిస్తున్నావు కదా, దేవుని పాడుతున్నావు కదా, కానీ ఎప్పుడైనా దేవుని సన్నిధి నీతో వచ్చినట్టు, నీతో ఉన్నట్టు ఎప్పుడు నువ్వు గమనించావా? ఆలోచన చేయండి ఒకసారి. ఏదో వెళ్ళామో వచ్చామని కాదు. నేను ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి వస్తూ ఉన్నాను, నాతో పాటు దేవుని సన్నిధి వచ్చిందా రాలేదా? మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఒక ప్రార్థన చేయాలి. ఏమంటుంది? అయ్యా
నీ సన్నిధి నాతో రానియండి అయ్యా. నీ సన్నిధి లేకపోతే నాకు లోకంలో విలువ లేదయ్యా. నీ సన్నిధి లేకపోతే నాకు సమాధానం లేదయ్యా. నీ సన్నిధి లేకపోతే నాకు నెమ్మది లేదయ్యా. నీ సన్నిధి లేకపోతే నాకు ఆరోగ్యం లేదయ్యా. నీ సన్నిధి నాతో ఉంటే చాలయ్యా. నా భర్త ఉన్నా లేకపోయినా, నా భార్య ఉన్నా లేకపోయినా, నా పిల్లలు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, స్థితిగతులు ఎలాగైనా ఉండి, కానీ నీ సన్నిధి నాతో ఉంటే నేను బ్రతికేస్తానయ్యా. నీ ఉంటే నాకు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అని ఎప్పుడైనా నువ్వు అడిగావా? ఇక్కడికి వచ్చి ఏమేమో అడుగుతూ ఉంటావు. కాదండి, దేవుడు ఒక్క నీతో ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా నీతోనే వచ్చేస్తాయి. ఇప్పుడు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతానికి వచ్చాడు అని అనుకోండి. ఆయనతో పాటు ఎంతమంది వస్తారు? కలెక్టర్లు వస్తారు, పిఏలు వస్తారు, సెక్యూరిటీ వస్తుంది, పోలీసు వాళ్ళు వస్తుంది. ఈ రోడ్ అంతా ఏమైపోద్ది? మనం వాళ్ళందరినీ పిలవలేదు కదా. ఎవరిని పిలిచాం? మనము రేవంత్ రెడ్డి గారినే పిలిచాం. మరి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? మీకు తెలుసా? దేవుని సన్నిధి నీతో వస్తే సమాధానం నువ్వు పిలవవసరలా. ఐశ్వర్యమును పిలవవసరలా, ఆరోగ్యాన్ని పిలవవసరలా. నువ్వు ఏది కోరుకుంటావో అవన్నీ ఆటోమేటిక్గా ఆయనలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభులోనంట బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు. మళ్ళా చెప్తున్నా, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. ఆయన ఎక్కడుంటే అక్కడ అవన్నీ ఉంటాయి. ఈ రోజు నుంచి దేవుని సన్నిధిని అడగండి. దేవాని సన్నిధి నాతో కావాలి ప్రభువా, నాతో రావాలి అని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. యోనా దైవజనుడే కానీ, ప్రవక్తే కానీ, కన్నిటి ప్రార్థన పరుడే కానీ ఈయన దేవుని మాట వినలేదు, దేవుని మాట లోబడలేదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోతున్నాడు. మీకు తెలుసా? మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయారో, ఖరీదైన మాట చెప్తాను, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే. ఐరన్ లెగ్ అంటారు కదా, అది జరిగిద్ది. అది దేవుని ఎరిగిన ప్రజలకి ఈ విషయంలో జరిగిద్ది. మీరు అనుకుంటారు, అయ్యా నేను దేవుని నమ్ముకున్నాను కానీ ఏం నా జీవితంలో నష్టాలని మీరు అనుకుంటారు. ఈరోజు దానికి జవాబు దేవుడు సూటిగా మీతో మాట్లాడబోతున్నాడు. చదవన్న మాటలు. రెండోదిగా అయితే అక్కడి నుంచి చదవాలమ్మా, 3 నుంచి. యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఈ పైనకు పోయి తర్షీకు వరకు పోడు మార్గం చూసి చాలు. ఈయన పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ, కేవు అన్నమాట అర్థం ఏంటంటే సుంకము లేదా డబ్బు అని అర్థం. కేవు ఇచ్చాడంటే అంటే డబ్బులు ఇస్తూ ఉన్నాడని అర్థం. బైబిల్ పరిభాష చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఏమి ఇచ్చాడు? డబ్బు. వాళ్ళ ఊరిని ఎక్కించుకోరు కదా. నేను ప్రవక్తనన్నంత మాత్రాన్ని ఇప్పుడు నేను సేవకు నేను ఫ్లైట్లోకి వెళ్ళి ఎక్కించుకుంటాడా? కార్లు ఎక్కించుకుంటారా? నువ్వు ప్రవక్తవైతే, యాజకుడు అయితే ఎవరికి? మీ చర్చికి. నాకు కాదు కదా అని మనకు అవకాశం ఇవ్వరు. అలాగే ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? వెళ్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? కాస్త డబ్బును పట్టుకుని వెళుతూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అక్కడ వాడ వెళ్ళే సిద్ధపడే సమయం. మనకులాగా ఏంటంటే అప్పటికప్పుడే వెళ్ళినంటే వెళ్ళిపోదు వాడ. మీకు పల్లెటూరులో ఇప్పుడు కూడా మీకు ఒకటి ఉంటుంది, ఏదో ఒక ఆటో ఉంటుంది. అందరు కూడిన తర్వాతే అది నీ కాలు నొప్పి రాని, ఏళ్ళు నొప్పి రాని, కడుపు నొప్పి రాని, ఏదైనా రాని ఆడు అంటాడు పొరపాటున వచ్చేది లేదు. ఒకవేళ రావాలంటే ఆ 5 డబ్బులు నువ్వు ఇస్తేనే వెళ్తుంది. ఆ రోజుల్లో కూడా వాడ బయలుదేరి వెళ్ళాలంటే ప్రజలందరూ నింపబడాలి, సరికంతా నింపబడాలి. ఆ రోజుల్లో అలాగుండేది. ఆ రోజున డబ్బు ఇచ్చాడు, ఇదంతా చేస్తున్నాడు. అయితే కొద్ది నెమ్మదిగా ఉన్నట్టు భావిస్తూ ఉన్నాడు. నాకు ఎవరు కనపడలేదు కదా, నన్ను ఎవరు గమనించలేదు కదా, నేను సేవకుని నేను ఎవరికి తెలియదు కదా అని నేను అందరితో పాటు టికెట్ తీసుకుని వాళ్ళకి ఎక్కేశాడు.
వాళ్ళకి ఎక్కిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఎలాగుంటుంది మీరు చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. ఇక్కడ చూడండి, నెమ్మదిగా సరుకులు నింపబడ్డాయి, ప్రజలు నింపబడ్డారు, వాడ బయలుదేరుతూ ఉంది. బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత మధ్యలోనే తుఫాన్ తెప్పించామనుకో, దేవుడు తెప్పించాడు అనుకో, మనోడు ఏం చేస్తాడు? మళ్ళా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? దేవుడు తెలుగుగలడు గారికి ఏం చేయాలి తెలుసా? మధ్య భాగానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి తెలుసా? సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు, తుఫానికి ఆజ్ఞ ఇచ్చాడు, గాలికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇవన్నీ ఆయన మాట వింటాయా? మీకు ఎలా తెలుసు? సృష్టికర్త ఆయనే గనక ఆయన అన్నాడు, ఆకాశమా కలుగు, భూమి కలుగునుగాక, సముద్రము కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక, సముద్రము సంపూర్ణత కలుగునుగాక, సమస్తము ఆయన కలగజేశాడు. మీకు తెలుసా, ఒక రోజున సృష్టి గురించి చెప్తాను మీకు. సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం దేవుని స్తుతించకుండా ఉండలేదట. సముద్రము ఆయన స్తుతిస్తూ ఉండే. నాకు ఆశ్చర్యం కలిగింది, కీర్తనలు చదువుతున్నప్పుడు కొండలు గుట్టలు చప్పట్లు కొడుతున్నాయంట. నా ఒళ్ళు పులకరించిపోయింది నిజంగా చెప్పాలంటేనండి. మనం ఏ రోజు చప్పట్లు కొట్టని చెప్పండి? కొండల గుట్టలంట చప్పట్లు కొట్టి నాట్యం ఆడుతూ ఉన్నాయంట. మనం అంటాం కదా, కెరటాలు వస్తున్నాయి, సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాగే అలలు వస్తున్నాయని మనం అనుకుంటాం కదా. లేదు, అది దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ప్రభు అంటాడు కదా, వాడలో నుంచి వెళ్తున్నప్పుడు శిష్యులందరూ వచ్చారు కదా, వాడంతా ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు తుఫాన్ రేగినప్పుడు ప్రభు ఏమన్నాడు? సముద్రమా నువ్వు సద్దనిగిపో అని అనగానే సముద్రం ఏమి తెలుసా? నెమ్మలించింది, మౌనముగా ఉన్నది. కారణం ఏంటో తెలుసా? సముద్రముని సృష్టించిన వాడు ఆజ్ఞ, అది తనకు తండ్రి. అది సూర్యుడిని కూడా అంటాడు, యెహోషువ ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ యుద్ధం ఇంకా ముగిసేటట్లేదు, ఇంకా కాస్త టైం పట్టేటట్టుంది, ఈ వెలుగుంటేనే మేము శత్రువులందరినీ కూడా సంహరించగలము, అయితే సూర్యుడిని ఆగిపోమని చెప్పాయా అని అంటే, నువ్వు ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అని అనగానే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. సృష్టికర్త మాట ప్రతి ఒక్కటి వింటూ ఉంటుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఆయన పోలికకు పుట్టిన మనమే ఆయన మాట వినట్లేదు. ఆ సముద్రము చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా సేవకుడు వెళ్తూ ఉన్నాడు, కాస్త నువ్వు లేవాల పైకి, కాస్త కలవర పెట్టాలి, చంపొద్దు సుమి, వాళ్ళెవరు నశించిపోకూడదు, అయితే కాస్త భయపెట్టు. దేవుడు ఒక్కొక్కసారి నీకు బుద్ధి చెప్పడానికి, నిన్ను గద్దించడానికి, నిన్ను సరి చేయడానికి, మళ్ళీ ఆయన యొద్దకు రప్పించుకోవడానికి నిన్ను అప్పులకు నెట్టేస్తాడు, ఆర్థిక ఇబ్బందులకు నెట్టేస్తాడు, కుటుంబంలో నీ భర్తనే రేపుతాడు, నీ భార్యనే రేపుతాడు. ఉద్యోగం దగ్గరికి వెళ్ళావా, ఉద్యోగంలో నీ మీద ఉన్న అధికారులు రేపుతాడు. వ్యాపారంలో అంతా నష్టం. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నిన్ను సరి చేయడానికి, నిన్ను మళ్ళీ తన యొద్దకి పిలుచుకోవడానికి, రప్పించుకోవడానికి ప్రభు ఇవన్నీ చేస్తాడే కానీ పొర్రపాటున నిన్ను బాధ పెట్టాలనో నిన్ను చంపాలనో నా ప్రభు ఉద్దేశం కాదు. మీరు తేటగా విషయాలు మీరు గమనించండి. మీ ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయా? గుర్తుపెట్టుకోండి, దేవుడే మిమ్మల్ని ఈ విషయంలో మొత్తుతూ ఉన్నాడు. సముద్రంగా ఆజ్ఞ ఇచ్చాడు, లేస్తుంది పైకి కెరటాలు. ఈ కెప్టెన్ ఎప్పుడు చూసినా ఎన్నో పర్యాయాల సముద్రం మీద ప్రయాణం చేసిన వాడు, చక్కగా ఓడ నడిపిస్తూ ఉన్నాడు నావికుడు. అయితే ఎప్పుడు ఇలాంటి పరిస్థితి అతను గమనించలేదు. సముద్రం మీద మన ప్రయాణమే వెళ్తూ ఉంటే తెలుస్తుంది మనకి ఇవన్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత భయపడుతూ ఉన్నాడు. కెప్టెనే భయపడ్డాడంటే అది ఎంత భయంకరంగా ఉందో చూడండి. అయ్యో ఈ వాడ బద్దలైపోద్దేమో, ఈ వాడ మునిగిపోద్దేమో, మనమందరం నశించిపోతామేమో అని భయముతో అతను ఏం చేశాడో తెలుసా? చదవండి మాటలు.
ఉమ్, ఉమ్, ఆ, ఆ. ఇక్కడ 2 పనులు చేశారు వీళ్ళు. ఏంటి తెలుసా? మొదటి పని ఏంటి తెలుసా? తమ తమ దేవతలను పిలుస్తూ ఉన్నారు. ఏమని మనం అనుకుందాం, ఆ భాష మనం మాట్లాడకూడదు కానీ అనుకుందాం ఒక మాట. అయ్యా నువ్వురా, నా ఆరాధ దైవమా నువ్వు ఇటురా, లేకపోతే నువ్వు ఇటురా ఇటురా, రకరకాల వ్యక్తుల్ని, దేవుళ్ళని, దేవతలను వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. మీకు తెలుసు కదా బాగా. ఏలియా ఒక బలిపీఠం కట్టాడు. మొదటి అవకాశం ఎవరికి ఇచ్చాడు? అన్యులకి ఇచ్చాడు, విగ్రహారులకు, పూజారులకు ఇచ్చాడు. వాళ్ళు అంటారు, దేవుడా ఎక్కడో దిగిరా 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 అని పిలుస్తూ ఉంటే సాయంకాలం అయిపోతుంది. అప్పుడు ఏలి అంటాడు, ఒకవేళ అడిగి వినపడట్లేదేమో, ఒకవేళ నిద్రపోయాడేమో, ఒకవేళ ధ్యానంలో ఉన్నాడేమో, ఒకవేళ మార్గ మధ్యలో ఉన్నాడేమో, ఒకవేళ వస్తూ ఉన్నాడేమో, మరి గట్టిగా కేకలు వేయండి, మీ దేహాలు చీల్చుకోండి, రక్తం బయటకు వచ్చేటట్టుగా చీల్చుకోండి అని మాట్లాడు. వాళ్ళని ఏం చేస్తాను తెలుసా? ఇంకా రెచ్చగొడుతున్నాడు మనోడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బాగా కొట్టుకుని 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 రక్తాలు కారేయడానికి కొట్టుకుంటున్నారు. కొట్టుకుని 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 అలసిపోయి అలా కుదిలి పడిపోయారు. కానీ వాడు రాలా. కీర్తనలో రాయబడిన మాట, వాడికి కనులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, దేహం ఉండి వాడు నడవలేడు, కాళ్ళుంటే నడవలేడు, వాటిని చేయువాడు, వాటి మీద నమ్మకం ఉంచేవాడు, వాడు అట్టివాడే. ఈ సృష్టి ఎవరు ఆ మాట ఎందుకంటే చెప్పండి, ఒక మాట మీకు అర్థం కావడానికి చెప్తాను. ఎలా చెప్పాలి మీకు? సరే, రాజన్నని తీసుకుందాం. రాజానికి 2 పిల్లలు ఉన్నారు. ఈ చర్చిలో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. రాజన్న వచ్చి, అన్న మీ అమ్మాయి పేరు ఏం పేరు? శాన్వి. శాన్వి అని పిలిచాడు అనుకోండి, శాన్వి ఒక్కతే వెళ్తుందా? అందరు వెళ్ళిపోతారా? శాన్వి ఒక్కతే వెళ్తుంది, అందరు వెళ్ళరు కదా. అలాగ సృష్టికర్తకి ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి? కూతుర్లు, కుమారులై ఉన్నారు. ఆయన మాట వాళ్ళు వింటారు. కానీ ఎవడో మనం చేసుకుని ఒక బొమ్మ వెళ్ళి ఒక దేవుడు పేరు పెట్టుకుని నేను దేవుడిని, దేవతని పిలిస్తే అవి మాట వింటాయా? వినవు కదా. అలాగనే సృష్టికర్త మాట సముద్రం విన్నది, విని ఉప్పొంగుతూ వస్తూ ఉన్నది. అలల తాటికి తట్టుకోలేక వాడ మునిగిపోద్దేమో. వీళ్ళకున్న ఆలోచన ఏంటంటే, ఏదో ఒక దేవుడు వినకపోతాడా, ఏదో ఒక దేవుడు దర్శించబోతాడా, ఏదో ఒక దేవుడు ఈ సముద్ర పరిస్థితి నుంచి మనల్ని విడిపించబోతాడా అని అందరు దేవుళ్ళు, దేవతలు మొరపెడుతూనే ఉన్నారు. అబ్బే ఏమవుతలేదు, పని అవ్వట్లేదు, ఎవరు రావట్లా. ఏలి అన్నట్టుగా వాడికి చెవులు ఉన్నాయి కానీ, కళ్ళు ఉన్నాయి కానీ, కాళ్ళు ఉన్నాయి కానీ ఏం చేయలేకపోతున్నారు. ఎవరు ఏం చేయలేదు. వాళ్ళే కనుక బొమ్మలుగా కనుక నోరిస్తే కనుక దేవుడు అంటాడు, అరే పిచ్చోళ్ళారా, ఏమ్రా ఇది? సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న వాటిని పూజించి ఇది మీకు తగునా? ఇది మీకు తగునా? మేము రాళ్ళురా, మాలో జీవము లేదు, మాలో శక్తి లేదు, ఇది మనుషుడు తయారు చేసుకున్నదే ఇది అని నిజంగా రాళ్ళు ఒక రోజున సాక్ష్యం చెప్పబోతున్నాయి. మీకు తెలుసా, ఇవన్నీ కూడా ప్రభు ఎదుట మోకరిల్లబోతున్నాయి. ప్రతి దేవత, ప్రతి దేవుడు, సమస్తం ఆయన ఎదుట మోకరిల్లబోతున్నాయి. అప్పుడు అర్థమవుతుంది మీకు విషయాలన్నీ. ఇక్కడ సృష్టికర్త గమనిస్తున్న సముద్రము ఎగసి పడుతూ ఉంటే అంత ఎత్తులు లేచి అంత ఎత్తు పడుతూ ఉందంట. వీళ్ళకి ఇంకో 2 ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఈ వాళ్ళ సరుకు బాగా ఉండటం వల్ల ఏంటో, ఈ సరుకంతా పడేస్తే, సముద్రంలో పడేస్తే వాడేమవుతుంది? తేలిక పడుతుంది. అప్పుడు మనము గమ్యానికి వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటూ ఉన్నారు. సరుకంతా కూడా వేస్ట్ చేశారండి, పడేశారు. అయినా కానీ తుఫాన్ ఆగట్ల, గాలి ఆగట్లేదు. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. 3వ పని ఏం చేయాలి తెలుసా? వాళ్ళు వెతుక్కుంటూ ఏంటి పరిస్థితి వచ్చిందా, అసలు ఎవడో ఎక్కలేనోడు ఎక్కాడు, ఎవడో వాళ్ళు ఇంత నష్టం కలుగుతుందని కెప్టెన్ గమనించి నెమ్మదిగా
వాడు అడుగు భాగానికి వెళ్ళాడట. వెళ్తే అక్కడ ఒకడు ఉన్నాడు. యోనా గారు ఏం చేస్తున్నారు అక్కడ? ప్రార్థన చేస్తున్నాడా? బైబిల్ చదువుతున్నాడా? ప్రార్థన చేస్తున్నా ఏం చేస్తున్నాడు? చూసారా, దేవుని సన్నిధిలో నుంచి బయటకు వచ్చిన వాడు ఏం చేస్తాడు తెలుసా? నిద్రపోతూ ఉంటాడు. చర్చి 10 గంటలకు రా బాబు అంటే మనం కూడా ఏం చేస్తున్నాం? ఆదివారం ఏం చేస్తామంటే, నేను అంటానమ్మా, స్కూల్కి మీ పిల్లల్ని పంపించుకున్నప్పుడు ఇదే టైం చేస్తారా? ఆలోచన చేయండి ఒకసారి. నేను అన్నానని కాదు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు 3 గంటలు గడిపావా, 3 గంటల ఆశీర్వాదం పొందుకుంటావు. 2 గంటలు గడిపావా, 2 గంటల ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంతోషంతో రావాలి. దావీదు అదే అంటాడు, యాకోబు దేవుని సన్నిధికి ప్రజలు వెళుతున్నప్పుడు నేను బహుగా సంతోషించేది. నీ కుటుంబంతో రండి, కుటుంబాలుగా రండి. దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేయండి. కానీ యోనా ఏం చేస్తుందో తెలుసా? నెమ్మదిగా నిద్రపోతూ ఉన్నాడు. దేవుని సన్నిధికి రానివాడు ఏం చేస్తాడంటే నిద్రపోతాడు. నిద్ర ఎందుకు వస్తుంది? తిండి వల్ల. తిండి ఎందుకు వస్తుంది? తిండి వల్ల ఏం? నెక్స్ట్ సోమరితనం, నిద్ర, తిండి. అదే జరిగింది అక్కడ. నిద్రపోతున్నాడా? అసలు ఏమీ తెలియట్లేదు మనోడికి. నిద్రపోతూ క్యాప్టెన్ వచ్చి అంటాడు, లెగ్గొడతాడు, బాబు లేగునైనా, బాబు లేగు. ఎంత భయంకరమైన పరిస్థితులు, మేము ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని కొట్టిమిట్లాడుతూ ఉంటే ఇవి ఎంతలా నిద్రపోతుంది. అక్కడ అంటాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ కూడా నీ దేవుని ప్రార్థించు. మనం చావకుండా దేవుడు ఒకవేళ కనికరించనేమో అని అంటాడు. ఓ నిద్రపోతా, ఒకవేళ నీ దేవునికి నువ్వు ప్రార్థించాయా, నీ దేవుడే కార్యం చేయగలడు అనే విషయము కెప్టెన్కి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు పిలవలసిన దేవుళ్ళందరినీ పిలిచారు, దేవతలందరినీ పిలిచారు. అక్కడ ఏమవ్వలేదు, కార్యం జరగలేదు. ఇంకా చివరిది అవకాశం ఏంటి? యోనాది. మన దగ్గర 10 రాళ్ళు ఉన్నాయి, 9 రాళ్ళు విసిరేసాం. ఇంకా చివరి రాయ్యా, దాన్ని ఏమంటామంటే ఇలాగంటాం, లేదా దాని మీద ఇలాగ అంటాం లేదా? అలాగే అక్కడ పరిస్థితి కూడా అది. చివరి రాయ్య అదే, చివరి ప్రయత్నం కూడా అదే. యోనా దగ్గరికి వెళ్తే యోనా ఏం సమాధానం చెప్తున్నాడు? అసలు యోనా అక్కడ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేయాలో వద్దా? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తిని వాళ్ళకి తెలియపరచగలడు. ఆయన ప్రార్థన చేశాడనుకో, దేవుడు ఆయన ప్రార్థన వింటాడా లేదా? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. యోనా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేవాడు. వెంటనే ఆ గాలిని, సముద్రమును నెమ్మలపరిచేవాడు. అప్పుడు ఆ నావికుడు కానీ అక్కడున్న ప్రజలందరూ కానీ వెంటనే యేసయ్యను మొక్కేవారా లేదా? యేసయ్యను అంగీకరించేవారే కదా? యేసయ్యను గణపరిచేవారే కదా? యేసయ్యను సొంత రక్షకుడిని అంగీకరించేవారు కదా? మంచి సదావకాశమా కాదా? సదావకాశం. మీరు ఎప్పుడైనా బస్సుల్లో కానీ, ట్రైన్లో కానీ, కారులో కానీ ప్రయాణం వెళ్తూ ఉన్నారనుకో, ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చిందనుకో, మీరు వెంటనే ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి కార్యం చేస్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమైపోతారో తెలుసా? అమ్మో, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు వీళ్ళ దేవుడు అని వాళ్ళు వెంటనే తిప్పివాడే అవకాశం, దేవుని వైపు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏం చేస్తాం తెలుసా? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అస్సలు ప్రార్థన చేయ, మనం వాళ్ళ కలిసిపోతాం కదా. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు ఏదో ఇలా ఎత్తుకుని ఇలా తిరుగుతారు, మనం కూడా ఉన్నది కదా. ఏదన్నా ఒక మెచ్యూర్ ఫంక్షన్కి మీరు వెళ్ళారు, అక్కడ ఏదో అయింది, మీరు కూడా అదే. అసలు విచిత్రం ఏంటంటే మన బర్త్డేకి ఏం జరిగిందంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, నేనే చాలామంది గుర్తుపట్టలేకపోయానంటే ఏసై గుర్తుపడతారంటారా? అమ్మమ్మ, నాకు అనిపించింది వీళ్ళ దగ్గర ఇన్నున్నాయా నాకు అనిపించింది. నాకు అప్పుడు వెంటనే ఒక మాట వచ్చింది. ప్రభు అంటాడు, అరే గాబ్రియేలు, మన గ్లోరియస్ పరిచర్యలో చాలా భక్తిపరులు ఉన్నారా, వాళ్ళు చాలా అద్భుతంగా నన్ను ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, నమ్మకంగా వస్తున్నారు, వాళ్ళకి ఏదో ఒక దీవెన గిఫ్ట్ ఇచ్చేసారా అని ప్రభు అంటే గాబ్రియల్ దూత
సరే అయ్యా, ఇప్పుడు చర్చిలో ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేయటం ఎందుకు, సాయంకాలం వెళ్తాను వాళ్ళ ఇంట్లోకి అని అంటాడు. సరే సాయంకాలం వెళ్తే, సరే సాయంకాలం వెళ్ళరానంటే రావటం ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే ఒకళ్ళు డోర్ కొడతారు. కొడితే ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది తెలుసా? నెమ్మదిగా ఇలాగా ఈడంటాడు, ఇది కదా అది పెట్టు. ఇలా వాళ్ళ ఇంట్లో కొడుకు కూతురు ఉంటాడు, ఈరోజు క్రికెట్ నాన్న, డాడీ ఎప్పుడు సీరియల్ అని అమ్మకి సీరియల్, నీకేమో సినిమాలు లేదా రాజకీయం, ఈరోజు క్రికెట్ ఉంది అది పెట్టు. ఏంటి ఫ్యామిలీ అంతా ఒకే మాట మీద ఉంటారా, ఒకే బాట, ఒకే ఆలోచన, చక్కగా చూస్తూ ఉంటారు. ఇలా గాబ్రియల్ దూతలు కొడుతూ ఉంటాడు, అమ్మ మరియమ్మ గారు ఇల్లేనిది, మరియమ్మ గారు ఇల్లేది, మరియమ్మ గారు టీవీ చూస్తున్నారు అని ప్రభు ఏం చేస్తాడు, ఆ దూత ఏం చేస్తాడంటే పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకొకటి ఇంటికి వెళ్తే ఇంకొకరు ఏం చేస్తారంటే నెమ్మదిగా ఇద్దరు గొడవలు ఆడుకుంటూ ఉంటారు. గొడవలు ఆడుకుంటారు, ఇది ఎస్తేరులు ఇల్లేనా, ఎస్తేరులు ఇల్లేనా ఇది, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఒక్కొక్క అవతారం కనపడుతుంది. కానీ తిరిగి మళ్ళీ అయినా వెళ్ళిపోతుంది. మీకు ఇది జోక్గా అనిపించవచ్చేమో కానీ రియాలిటీగా వాస్తవం ఇది. దేవుడు ఎన్నోసార్లు నిన్ను ఆశీర్వదించాలని నీ ఇంటికి వస్తూ ఉన్నాడు. అదే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, తలుపు యొద్దకు వచ్చి నేను తడుతున్నాను, ఎవడైనా నా స్వరం వింటే నేను వాడిలోనికి వెళ్ళి వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. ఎన్నోసార్లు ప్రభు నేను తడుతున్నాడమ్మా, కానీ లోకంలో పడిపోయి, లోకాశల్లో పడిపోయి, దేవుని స్వరం వినలేక, దేవుని ఆశీర్వాదం పొందుకోలేక నష్టపోతున్నారేమో. తస్మా జాగ్రత్త. ఇక్కడ వాడ సరుకంతా పాడైపోతుంది. నేను అంటాను, ఇందాక చెప్పాను కదా, మీరు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఒక బలమైన పాత్రలుగా వాడబడుతున్నారు. మీరు మాత్రం దేవుని సన్నిధి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు నష్టపోతారు. ఎవరింటికి మీరు వెళ్తారో వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే దేవుడి సన్నిధి మీతో రాదు కదా, దేవుని మీ పూర్తిగా విడిచిపెట్టేశాడు కదా. మీరు ఎవరింటికి వెళ్తారో నష్టం. అదే దేవుని సన్నిధి నీతో ఉంటే నువ్వు ఎవరింటికి వెళ్తారో ఇంట్లో లాభం. యోన అదే జరిగింది. యోన వెళ్ళాడు. యోన వెళ్ళటం వల్లనే కదా తుఫాన్ వచ్చింది. తుఫాన్ రావటం వల్లే కదా వాడ పరిస్థితి ఇలాగ అయిపోయింది. వాడ పరిస్థితి ఇలాగ అయిపోవటం వల్ల మునిగిపోద్దామనే కదా సరుకులు పడేశారు. నష్టం కలిగిందా లేదా? ప్రవక్త ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఏం జరగాలి? మంచి జరగాలి, ఆశీర్వాదం రావాలి. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ నష్టం వస్తుంది. అంటే దేవుని మాట కాదని నువ్వెంత దూరమైన వెళ్ళు, నష్టం తప్ప లాభం రానే రాదు. దేవునికి ఏం చెప్పాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఏం చేయమన్నాడు, అది నీకు తెలియకపోతే నువ్వు దేవుని పనిలోనే ఉంటావు, కానీ నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. నువ్వు పాటలు పాడతావు, ఆరాధన చేస్తావు, ఇంకోటి ఏదో చేస్తావు, అయినా నీ జీవితంలో అభివృద్ధి ఉండదు, నీ కుటుంబంలో అభివృద్ధి ఉండదు. అంత నష్టం. కారణం ఏంటి? నువ్వు దేవుని మాట వినకుండా ఎంత పని చేస్తే ఏముంది? అప్పుడు వీరు అంటారు, అయ్యా నీ పేరిట మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదని అంటే అంటాడు ప్రభు, అక్రమము చేయవాళ్ళరా. ఎందుకన్నాడు ఆ మాట? మీరు నా మాట వినలేదు. నేను వెళ్ళమన్న స్థలంకి వెళ్ళలేదు, నేను చెప్పమన్న స్థలానికి వెళ్ళలేదు, నేను ఏం చేయమన్నా అది చేయలేదు. ఒకడేమో చూడమంటే అంటాడు, నేను పాట పాడతాను అంటాడు. ఒకడు పాట పాడరా బాబు అంటే నేను సాక్ష్యం చెప్తాను అంటాడు. ఒకడు సాక్ష్యం చెప్పరా బాబు అంటే నేను వాక్యం చెప్తాను అంటాడు. ఇది ఈ రోజులో జరుగుతున్న గందరగోళం. సంఘాల్లో ఏం జరుగుతుందో తెలుసా? గందరగోళం. ఈ మధ్యకాలంలో నేను పదే వింటున్న మాట ఏంటి తెలుసా? వాళ్ళకి ఏదైనా ఇస్తేనే వస్తారట, ఏదైనా ఇస్తేనే సంఘంలో ఉంటారంట. అంటే ఏదైనా ఇవ్వాలా? నీకు తెలుసా, నువ్వు మరుగై ఉన్నప్పుడు తగిన సమయంలో ప్రభు అంటాడు కదా పేతురు పత్రికలో, దేన మనసుకులైన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దాగి ఉండండి, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఏసేపుని హెచ్చించాడా లేదా? దానియేలుని హెచ్చించాడా లేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని హెచ్చించాడా లేదా? వాళ్ళు ఏమైనా సేవ చేస్తా అన్నారా అమ్మ? అన్నారా? మాట్లాడను తల్లి, అన్నారా? లేదే. మరి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు?
అని అంటాడు. నమ్మకస్తుల కొరకు యెహోవా నేత్ర లోకమంతా కూడా ఆయన పని విస్తారంగా ఉంది. నువ్వు సానపెట్టబడు. నేను అంటాను, ఖరీదైన మాట చెప్తాను, దేవుడిని నువ్వు వాడుకుంటాం మంచిదా, లేదా దేవుడు నిన్ను వాడుకోవటం మంచిదా? ఈ రోజుల్లో ఏం జరిగింది తెలుసా? దేవుణ్ణే మనం వాడుకుంటున్నాం. దేవుని చెప్పని పని మనము చేస్తున్నాం. వెళ్ళవద్దన్న స్థలాలకి వెళ్తున్నాం, చెప్పొద్దన్న విషయాలు చెప్తున్నాం. దీనివల్ల నీ కుటుంబంలో నష్టమా కాదా? చూస్తావు. ఈయన వెళ్ళాడు. ఓడలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే సరికంతా పాడైపోయింది. ప్రాణ నష్టం కలగలేదు కానీ ఆస్తి నష్టం కలిగింది. ఇప్పుడు అంటాడు యోనా, నేను ముగిస్తాను, మిగతా విషయాలు వచ్చేవారు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, నా సమయం అయిపోయింది కనుక చెప్పండి, చదవండి అమ్మ, ముగిస్తానమ్మ త్వరగా. చాలు. ఇక్కడ చివరి ప్రయత్నం ఏంటంటే నావికుడు లేదా కెప్టెన్ ఒక మాట అన్నాడు, అయ్యా ఏంటో ఇది విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది, నేను ఎన్నోసార్లు ఈ రీతిగా ఓడర్ ప్రయాణం చేశాను కానీ ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు తగలలేదు, ఇదేదో విచిత్రంగా విడ్డూరంగా వింతగా ఉంది, అసలు ఈ కీడు ఎవరి వల్ల వచ్చింది అని మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు చిట్టి వేయకుండా నువ్వు అంటే బాధపడతారు, అవునా కదా? దీనికి మనం ఏం చేయాలంటే చిట్టి వేద్దాం. చిట్టి వేస్తే ఆ చిట్టి ఎవడి పేరు మీద వస్తుందో వాడే దీనికి కారకుడని కెప్టెన్ చెప్పిన మాట వాళ్ళందరూ విని ఏం చేశారంటే ఆ కుండలందరి పేర్లు రాసి చిట్టి వేశారు. మీరు ఎప్పుడైనా చిట్టీలాట ఆడారా? చిన్నప్పుడు ఆడారు. అమ్మ ఒప్పుకున్నావమ్మ, దేవునికి స్తోత్రాలు. చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఆడుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆడుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి పైకి ఎత్తొద్దులే కానీ మీరు ఉన్నారు కదా. ఇప్పుడు కూడా చిట్టీలాట ఆడతారు మన వాళ్ళు. ఆ రోజుల్లో చిట్టీలు ప్రారంభించినప్పుడు ఇలాగ అని ఇలాగేసారు. వేస్తే అలా తీసినప్పటికీ ఎవరి పేరు వచ్చింది? అసలు ఆ యోనా పేరు రావడానికి కారణం ఏంటి? దేవుడే వాడిని ప్రేరేపించి ఆ చిట్టిని ఆకర్షించి ఆ చిట్టి తీసుకునేట్టుగా చేసి అది ఓపెన్ చేసి చూస్తే వీడి పేరే ఉంది. ఎవడి పేరు? యోనా పేరే ఉంది. మన పాస్టర్ గారి పేరే ఉంది అందు మీద. ఈలోగా పాస్టర్ గారిని అడిగారు, అరే బాబు ఇంతకే అసలు నువ్వు ఎవరివే, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ గోత్రం ఏంటి, నీ వ్యాపారం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నీ దేవుడు ఏంటి, అసలు నీ వగేర ఏంది చెప్పు అని నిలదీశారా లేదా? మామూలుగా నిలదీయలేదు వాళ్ళు. నలుగురు మాట్లాడినారు, రేయ్ నీ వల్ల ఎంత నష్టం కలిగింది, అసలు ఎవరెవరో బాబు నువ్వు, శనేశ్వరుడు లేక మావాడ ఎందుకు ఎక్కా నువ్వు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా సూటుపోటు మాట్లాడుతున్నారు. అక్కడ యోబుకి ఎలాగ పడ్డాయో ఇక్కడ యోనాకు కూడా అలాగే పడ్డాయి. నలుదిక్కుల నుంచి అంటూ ఉంటే మనోడు తట్టుకోలేకపోతున్నాడు. అతడు వారితో అబ్బా నేను హెబ్రియుడను. హెబ్రియుడు అంటే అర్థం ఏంటి తెలుసా? హెబ్రియుడు అంటే అర్థం ఏంటి? ఇజ్రాయిలుడన్నా హెబ్రియుడైనా ఒకటే. అంటే నేను దేవుని బిడ్డని, నేను దేవుని స్వాస్థ్యమును, దేవుని ప్రధాన కుమారుని అని చెప్పగానే చెప్తూ ఉన్నాడు. హెబ్రియుడు అంటే అది. నేను హెబ్రియుడను. సముద్రం, అబ్బా ఇక్కడ చూడండి ఎంత నిజంగా ఒక సువార్త చెప్తున్నాడు మనడు. సముద్రముకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు. ఇది పచ్చి అబద్ధం ఇది కదా, ఇది పచ్చి అబద్ధమా కదా? ప్రార్థన విషయం బాగానే చెప్పాడు కానీ చివరిలో మాత్రం ఆమె అన్నప్పుడు మాత్రం ఏమన్నాడు? చూసా, మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, చేసిన తర్వాత చివరిలో మనం కూడా ఇలాగ అంటామా లేదా? అయ్యా నేను యందు ఎంత భయభక్తులు కలిగిన వాడినో ఒక్కసారి కనికరించయ్యా అని అంటామా లేదా? ఉట్టిదే బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను నువ్వు. యోనా కూడా ఇక్కడ అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని అని వాళ్ళతో అబద్ధం చెప్తున్నాడు. నిజంగా భయభక్తులు కలిగిన వాడితే ఎందుకు వెళ్తాడు అక్కడికి? దేవుని సన్నిధి ఎందుకు విడిచిపెడతాడు అని అబద్ధం ఆడుతూ ఉన్నాడు అక్కడ. నేను ముగిస్తూ ఉన్నాను. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన యథార్థంగా ఉండాలి.
ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకో, తప్పేం లేదు. నువ్వెవరితో చెప్తున్నావు అంటే నీ స్థితి ఆయనకి తెలియదు అంటావా? నీ పరిస్థితి ఆయనకి తెలియదు అంటావా? తెలుసు. మరి తెలిసి ఆయన దగ్గరే మనం అబద్ధం ఆడితే, ఇప్పుడు సీసీ కెమెరాకు ముందెళ్ళి అందులో కనపడిన తర్వాత నేను కాదు అన్నట్టు అంటే ఎంత అబద్ధమో, ఇది కూడా అంతే. సీసీ కెమెరా కంటే ఆయన నేత్రాలు అగ్ని జ్వాల వంటి నేత్రములు కలిగిన వాడు ఆయన. అందుకనే దావీదు అంటాడు తన కీర్తనలో, నీ ఆత్మ ఎదుట నా దాగుచోటు ఏదయ్యా, నేను ఆకాశంలోకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను సముద్రంలోకి దిగిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, భూమిలోకి దిగిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంలోకి దిగిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు. అసలు నీకు ఎక్కడ మరుగై ఉంది? అసలు లేదు కదా. మరొక స్థలంలో అంటాడు ఇదే కీర్తనకారుడు, నేను కూర్చునుట, నేను లేచుట, నేను నడుచుట అన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు. దేవుడు అన్నీ ఎరిగి ఉన్నాడు కదా. అసలు దావీదు అంటాడు తన కీర్తనలో మరొకటి, తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నన్ను నువ్వు ఎరిగితేవి కదా, నా జీవిత గ్రంథాన్ని రాసిన వాడివి నువ్వే కదా, నాకు ఆశను పుట్టించింది నువ్వే కదా, నాకు కోరికలు పుట్టించింది నువ్వే కదా, ఒక దినమైనను నియమింపబడక మునిపే నువ్వు ఎరిగిన వాడు కదా అని దావీదు తన కీర్తనలో చక్కగా వివరిస్తాడు. నిజమే, నీ స్థితిగతులు దేవునికి తెలుసు, నీ రోజువారి జీవితము దేవునికి తెలుసు. సోమవారం నుండి శనివారం వరకు ఎలాగుంటున్నావో దేవునికి తెలుసు. మా దగ్గర చెప్పకపోయినా పర్లేదమ్మా. అమ్మా ఎవరి దగ్గర చెప్పాలి మనము? దేవుడి దగ్గర చెప్పండి అమ్మా. ఆయన మోసగించాలని చూసావా, నిన్ను నీవే మోసగించుకున్నట్టు, అంత నష్టం. ఎందుకు ఈ విషయం చెప్పిన? యథార్థంగా మనం ఉంటే యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకించును. అది నిజముగా మొరపెట్టు వారికి, అంటే అబద్ధం ఆడకుండా నిజము మాట్లాడే వారికి, నిజంగా ప్రార్థన చేసేవారికి, నిజంగా పశ్చాత్తాపడిన వారికి ఆయన ఏమై ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. నేను ముగిస్తున్నాను. మిగతా విషయాలు వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలు నేను అప్లోడ్ చేస్తాను. లైవ్ ఇస్తుంటే కట్ అయిపోతుందని లైవ్ ఇవ్వలేదు. దయచేసి నేను మళ్ళీ అప్లై చేస్తాను. మళ్ళా మీరు వినండి, అనేక మందికి పంపించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్.